నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి, పేరు గొప్ప త్యాగం. స్టోరీ పేరు అనమాట అండి. శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురు వచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసము ఆభరణాలు తీసుకొని వెళుతున్నాను మా ఇంటికి, మరల వచ్చి నీకు ఆహారంగా కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్యకి ఇచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు అని భార్యతో చెప్తాడు. నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను అని విషయం కూడా వివరించి చెప్తాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడు తన కుమారుడు తండ్రి కంటే ముందుగానే పరుగున రాక్షసుడు వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. ఎవరన్నారండి? కొడుకు అన్నాడు. శివానంద కొడుకు అన్నాడు అనమాట అండి. మా తండ్రిని నువ్వు విడిచిపెట్టి నన్ను ఆహారంగా తీసుకొని కొడుకు అంటాడు రాక్షసుడితోటి. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్ళని వదిలే అన్నాడు. దూరం నుంచి ఒక ముసలాయన కర్ర తీసుకుని వస్తూ ఉండగా ఆ ముసలాయని చూస్తాడు. ఇద్దరిని చూసిన తర్వాత అంటాడు రాక్షసుడి దగ్గరికి వచ్చాక, వీళ్ళిద్దరిని ఇడిచిపెట్టేసే నన్ను ఆహారంగా తిను అని ముసలాయన ఆ రాక్షసుడితో చెప్తాడు. అంతలో ఒక ముత్తైదు వచ్చి తన భర్తను కొడుకును కోల్పోయి, నేను జీవించలేను, నన్ను తిను అని అంటుంది ఒక ఆమె. ఒక ఆమె దూరం నుంచి వస్తూ అంటుంది, నాకు భర్త లేడు, కుమారుడు లేడు, ఎవ్వరూ లేరు నాకు వెనక ముందు, వీళ్ళు ముగ్గురిని కూడా విడిచిపెట్టేసే నన్ను ఆహారంగా తిను అని ఆ ముత్తైదు అంటుంది. ఈలోగానే ఒక నవ్వజవ్వని వచ్చి, ఈ అనర్థాలకి మూలం నేను, నాకు నగలు లేవని వెళ్ళి తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది. అంతలో ఒక ఆమె వచ్చి, నన్ను తిను, నా దగ్గర ఏమీ లేవు, ఈ ఇవన్నీ అనర్థాలకు నేనే కారణమని అంటుంది. నాకు నగలు తేవటానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది కుమార్తె. ఎవరండి? శివానంద కూతురు కూడా వచ్చి అంటుంది, ఈ నగల వల్లే నేను నీ కంట పడ్డాడు మా తండ్రి, అందువల్ల నగల వల్లే కదా నీ కంట తడిపడి ఆహారంగా వచ్చాడు, దాని బదులు నన్నే తినేసేయని కూతురు బతిమాలుతుంది రాక్షసుడిని. వారి అనురాగ బంధాలను చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. ఇవన్నీ చూస్తోంది రాక్షసి. చూస్తూ ఉంటే తండ్రి వచ్చాడు, తండ్రి తర్వాత కొడుకు వచ్చాడు, కొడుకు తర్వాత తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చిన తర్వాత ఒక ఆమె వచ్చి అంటుంది, నాకు భర్త లేడు, కొడుకు లేడు, నన్ను తినమని అంటుంది. ఇవన్నీ అయిన తర్వాత తన కూతురు శివానంద కూతురు వస్తుంది. వీళ్ళందరినీ మా నాన్నగారు ఇలాగ వస్తువులు తీసుకురావడానికి వెళ్ళి వస్తుండగానే నీ కంట పడ్డారు, నాకు ఈ వస్తువుల వల్ల నా వల్లే నాన్నగారు నీ ముందు వచ్చారు, అందువల్ల వాళ్ళందరినీ విడిచిపెట్టి నన్నే నువ్వు ఆహారంగా తీసుకొని కూతురు అంటుంది. ఇవన్నీ రాక్షసుడు చూసి చాలా జాలి కలిగి కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి. వీళ్ళ అనురాగాలు చూసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ ప్రాణాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నందుకు వాళ్ళని చూసి, అనురాగాలను చూసి చాలా బాధపడుతుంది రాక్షసి. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి, నేను ఒక గంధర్వుడిని, రాక్షసుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో కళ్ళంట నీళ్ళు వచ్చినాయో అంతే రాక్షస అవతారము ముగించుకుని ఒక గంధర్వుడుగా వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు రాక్షసుడు. నేను ఒక గంధర్వుడిని, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు.
చూడండి, ఎవరైనా మంచివాళ్ళు ఉంటే, మంచివాళ్ళు ఎదురుపడితే చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారిపోతారు. వాళ్ళకున్న బాధలు కూడా మాయమైపోతాయి. చూడండి, రాక్షసుడికి శాపం తగిలితే వీళ్ళందరూ మంచి స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టి అతనికి శాప విముక్తి కలిగి గంధర్వుడి రూపంలో వచ్చాడు. గంధర్వుడు అయిన తర్వాత బోళ్ళు ఎన్నో ఆభరణాలన్నీ ఇచ్చి సంతోషపెట్టాడు వాళ్ళని. అందువల్ల ఎప్పుడూ కూడా మనము మన స్వార్థం మనం చూసుకోకుండా మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్న దాన్ని బట్టి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందువల్ల ఎప్పుడూ కూడా మంచితనంగా ఉంటేనే మనకి ఎప్పుడూ కూడా మంచి ఫలితాలు వస్తాయి. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి.